కాదు, పని ముఖ్యం. సో చేయాలనుకున్నది మేము చేస్తాము, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళాలు ఇచ్చినటువంటి దాతలను కూడా వారిని అభినందించారు. అయితే ఆ పాయింట్ చెప్పడానికి ముందు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇవ్వలేదని అన్నాను. నా మాట నేను ఏదైనా చెప్పినంటే ఖచ్చితంగా దానికి సాక్ష్యం లేకుండా చెప్పను. సరే చూడండి, చదివి వినిపిస్తాను. ఇది అక్నాలెడ్జ్మెంట్. బ్యాంకు వాళ్ళు 2 కోట్ల సాయానికి ఆ రోజు కరోనా టైంలో తారీఖు కూడా చూపిస్తాను, కింద తారీఖు కూడా చూడొచ్చు. ఓకే, ఇది 3 ఏప్రిల్ 2020లో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణకు 50, ఆంధ్రాకు 50 కోట్ల రూపాయలు కేంద్ర సహాయ మొత్తం 2 కోట్ల రూపాయలు ఆ రోజు పంపించారు. అలాగే తుఫాన్ సమయంలో వివిధ ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికే పంపించారు. మీరు దాని మీద సపరేట్ డిబేట్ పెడతానంటే నేను ఆధారాలతో అన్నిటినీ తీసుకొని వస్తాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అయితే పబ్లిసిటీ అవసరం లేదు, లేకపోతే మేము క్షేత్రస్థాయిలో పని చేస్తాము, మాకు వాళ్ళలా డబ్బా కొట్టుకోవడం ఇష్టం లేదు అని అంటున్నారు వైసీపీ సారు. నో ప్రాబ్లం సార్, అలాగే ఉండండి. బట్ మరి మేము పబ్లిసిటీ ఏం చేసుకోవట్లేదే, మేమేం పబ్లిసిటీ చేసుకోవట్లేదు. మా అధినేత నిరంతరము 6 గంటలు, ప్రతి 6 గంటలకు సమీక్ష చేస్తుంటే ఆఫీస్ లో తన 5 శాఖలకు సంబంధించిన వ్యక్తులతో నిరంతరము ఏమేమి నష్టపోయారు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని ఎవ్రీ 6 అవర్స్ కు రివ్యూ చేస్తుంటే పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి ఏమో కనపడలేదు అంటారు, ముఖ్యమంత్రి గారేమో 36 గంటల పాటు నాన్ స్టాప్ గా జేసీబీలు ఎక్కువ క్షేత్రస్థాయిలో దిగి పనిచేస్తుంటేనేమో ముఖ్యమంత్రి గారిదేమో పబ్లిసిటీ అంటారు. ఎట్లా రెండు చాలా వాస్ట్ డిఫరెన్స్ లేదా దానికి? అది తూర్పు ఇది పడమరలాగా ఉంది. ఆయనేమో పబ్లిసిటీ అంటారు ముఖ్యమంత్రి గారు. మా అధినేత బయటికి రాకోకుండా ఆఫీస్ లో కూర్చొని క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో డిప్లాయ్ చేస్తుంటే దాన్నేమో మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు అంటారు. సో రెండు చాలా విరుద్ధమైన భావాలతో ఉన్న ఆలోచనలతో మీరు చెప్తున్నది. అలాగే ఇందాక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ధనికులు అయితే మరి ఒక ఇండివిజువల్ గా ఇప్పుడు జగన్ గారు 1 రూపాయి జీతం, పాపం ఆయన పేరు మీద ఏమీ ఆస్తులు లేవు కాబట్టి ఆయన 500 కోట్ల రూపాయలు చూపించారేమో. మరి అనధికారికమైన డబ్బులకు సంబంధించినవి ఇప్పుడు ఏదైతే ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో జరిగిన దోపిడీకి సంబంధించినది 2009 సంబంధించిన కేసులకు సంబంధించినవి, అవి దాంట్లో ఈడీ సబ్మిట్ చేసిన డబ్బులు ఎంత? అది మీకు తెలియని విషయమా? అలా చెప్పకండి, ఎందుకంటే ఆయన చెయ్యాలనుకుంటే చేయమనండి, చెయ్యకపోతే క్వైట్ గా ఉండి. ఎన్నో స్కూల్స్ కూడా నడుపుతా ఉన్నారు పులివెందుల పరిసర ప్రాంతాల్లో. ఒకే స్కూల్, అది కూడా వాళ్ళ తాత పేరు మీద. ఆయన ఇండివిజువల్ గా ఏమేం చేసినారో చెప్పమని అంటున్నాము. ఇండివిజువల్ గా పబ్లిసిటీ చేయడం ఇష్టం లేదని అంటున్నారు, అదొక డైలాగ్ పెట్టుకున్నారు. సరే చెయ్యొద్దు, ఎందుకు ప్రభుత్వం మీద విమర్శలు అంటున్నాము? మేము విమర్శలు చేయట్లేదు, మీరు చేసినా చేయకోకుండా ప్రజలకు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు చేశారు, ఆయన చేయాలనిపించే చేశారు, లేకపోతే ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని అంటే ఏం చెప్తారు? మేము డబ్బులు చేయమని కూడా అనట్లేదు, ఈ సమయంలో విమర్శలు ఏంటి అంటున్నాము. ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించండి, లేకపోతే క్వైట్ గా ఉండండి. క్వైట్ గా ఉంటే, లేకపోతే ఏదైనా సలహాలు సూచనలు చేయండి. ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉంది, మీకు అధికారులు పంపించండి, లేకపోతే ఇక్కడ వీళ్ళకి అందట్లేదు, వీళ్ళకి సహాయం చేయండి. అలాంటి ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటే డెఫినెట్ గా తీసుకుంటాము. ఇప్పుడు బుడమేరు గురించి మాట్లాడారు, గత 5 ఏళ్ల నుంచి ఆక్రమణలు జరిగాయన్నారు. మీరేం చర్యలు తీసుకున్నారు సార్? ఇప్పుడు మేము తీసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్సిడెంట్ వచ్చింది కదా, మేము చెప్తున్నాం చూడండి. ఖచ్చితంగా మా అధినేత నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆక్రమణలు జరిగినప్పుడు ప్రజలు, ప్రభుత్వము, అధికారులు అందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా వాళ్ళు తీసుకున్నప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారనే విషయాన్ని కూడా ఆలోచించాలి అధికారులు. ఎందుకు ఇచ్చారు అలాంటి చోట అనుమతులు? వర్షం వచ్చిన చోట, లేకపోతే ఒక లోతట్టు ప్రాంతంలో అనుమతి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రకృతి అనేది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తన దారికి అడ్డు వచ్చినది నీరు కానీ గాలి కానీ ఏదైనా. కాబట్టి తప్పు జరిగినప్పుడు దాని తప్పుకు సంబంధించిన ఎలాగ జరిగింది అనేది విశ్లేషణ చేసుకుంటూనే ఆయన నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో రాకుండా. విపత్తు జరిగినప్పుడు ప్రతిపక్షాలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. విపత్తు జరిగినప్పుడు రైట్ విజయ్ కుమార్ గారు వచ్చినప్పుడు అదే చెప్తున్నాను, సాటి మనిషిగా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వము, ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలి. ఎవరు పనిచేసినా ప్రజల కోసమే కదా. ఎవరు పనిచేసినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రతిపక్షం పనిచేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగు కోసం, ప్రజల బాగు కోసం. ఈ సమయంలో ఇలాంటి కష్టకాలంలో మాట్లాడాల్సిన మాటలు కాదంటున్నాము. విజయ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనిక ముఖ్యమంత్రి, సో మరి ఆయనేమి ఇచ్చారు అని శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మీరు ఏం చెప్తారు?
బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి క్లియర్ గా. ఎందుకంటే పార్టీ అధికార ప్రతినిధి వెనకేసుకొని దాకా ఎలా ఉంటారు? అంటే అలా కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్పమానండి దయచేసి. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడాలి. ఎవరు ఎఫిడవిట్లలోని ఎన్ని కోట్లు అనేది మనం చూసాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి పెట్టేటప్పుడు ఎవరు ఎన్ని కోట్లు ఆస్తి పరులో, ఎవరు ఈ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి ఎవరు అనేది క్లియర్ గా తెలుసు అందరికి, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. కొత్తగా ఈయన చెప్తే వినేది ఏం కాదు. రెండోది, సినీ యాక్టర్ల కోసం ఆయన ఒక మాట అన్నారు. సినీ యాక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే వేరుగా ఉంది. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ప్రభుత్వం వస్తే పరిగెట్టుకొని వచ్చేసి వాళ్ళకి సాయం చేస్తారంటే అక్కడ ఏంటి మీరు అంటే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారా? అంటే అక్కడ ఏమనుకోవాలి మీరు? అది చాలా మీరే మాట్లాడదురు కానీ నేను ఒక్క నిమిషం ఏమంటున్నారంటే విజయ్ కుమార్ గారు వారు చెప్తున్నారు, నెక్స్ట్ మీకు ఇస్తాను. మీరే మాట్లాడదురు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అని చెప్పేసి వివేక్ గారు ఎకనాలజీ చూపించారు. ఇప్పుడు 6 కోట్లు ఇచ్చారు కదండి. ఆ డిఫరెన్స్ చాలదా? నేను చెప్పిన దాన్ని కరెక్టా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక రకంగా ఉంటారు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక రకంగా ఉంటారు అనే దానికి ఉదాహరణ సరిపోదా? హయాంలోనే కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారు, ₹1,00,000. ఉదాహరణలు అది డబ్బులు కాదా సార్? మీరే నిజాలు ఒప్పుకుంటున్నారు. అరే సార్, అది ఇండివిజువల్ గా ఇచ్చిన డబ్బే సార్. అది కూడా కోట్ల రూపాయలు. కౌలు రైతులకు ఇచ్చిన 30 కోట్లు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సార్. 30 కోట్లు అప్పుడు జగన్ గారు మీ ముఖ్యమంత్రి, అప్పుడు డైరెక్ట్ గానే బాధితులకు ఇచ్చారు. మీరు ఇవ్వలేదు కాబట్టి కౌలు రైతులకు 7 లక్షలు ఇస్తామన్న వాళ్ళు 1 లక్ష కూడా ఇవ్వలేదు. రైట్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఒకటి బ్రహ్మనాయుడు గారు ఎవరు ఎంత ఇచ్చేది అని కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఉన్నటువంటి విపత్తు కారణంగా ఏ విధంగా యంత్రాంగం అన్ని కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇందాక ఏమంటా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు, ఈ అధికారుల తప్పిదాలు ఏం పీకుతా ఉన్నారు, గాడిదలు కాస్తా ఉన్నారు అంటే, మరి ఈ అధికారులంతా కూడా గతంలో మరి మీ చుట్టూ పెట్టుకొని వ్యవస్థలన్నీ నాశనం చేసి వాళ్ళు ఈ రోజు సస్పెండ్ అయిపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు కాదా? ఏంటి సార్ అంటే మీది వరకు వస్తే ఒకలాగా, ఇటు వస్తే ఒకలాగా. ఈ రోజు అధికారులు పరిగెడతా ఉన్నారు. ఈ రోజు అప్పుడు పని చేయలేనటువంటి అధికారులు ఈ రోజు పని చేస్తా ఉన్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ సిద్ధం సభలకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హోర్డింగ్లు వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఎవరండి? మీరు కాదా? ఏంటి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ వరకు వస్తే మీకు ఒకలాగా, ఇటు వస్తే ఒకలాగా. ఈ రోజు కనీసం కలర్లు రంగులేసి 1000 కోట్లు నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్లు పెడతామని ఏం చేశారు మీరు? అంటే ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఏమి చేయకపోయినా నష్టం లేదు. మీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించుకొని ఇంట్లో దాచుకోవాలంటే నష్టమే లేదు. ప్రజలకు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఏదన్నా ఉంటే మీరు మాట్లాడండి, అంతే తప్ప ఈ విధమైనటువంటి విమర్శలు చేసి ప్రభుత్వం మీద అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యం ఏంటో, ఎలాగ పని చేయగలడో, ఎలాగ ఏం చేయగలడని. ఈ రోజు హుదూద్లో కూడా మీ నాయకుడు కనీసం ఒక్క ఇది కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి. తిత్లీ తుఫాన్ వస్తే పక్కన చేరిపోయినటువంటి పరిస్థితి. అయిపోయిన 4 రోజులకి ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి షోఫైల్ చేయడం అనేది చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, అంతే తప్ప మీరు విమర్శలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా చేయాలంటే సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, అంతే తప్ప ఈ విధమైనటువంటి విమర్శలు మానుకోండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మమ్మల్ని ఆదుకున్నారు, ఈ రోజు ఈ ప్రభుత్వం బట్టి ఈ రోజు మేము బతుకున్నాం, మేమన్నా కానీ విజయ్ కుమార్ గారు కురిపిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఒక విషయం అండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తీసుకున్నా, లేకపోతే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసుకున్నా, లేకపోతే పేర్ని నాని గారు, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి దేవినేని అవినేష్ గారు, ఇలా వైకాపాలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద వ్యాపార రంగంలో ముందున్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా అపర కుబేరులు చెప్పాలండి. ఇదందరూ